2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏదైనా పాజిటివ్ నెగటివ్ ఈ గవర్నమెంట్ మీద? గవర్నమెంట్ బాగుందండి. ఓకే. జనసేన ప్లస్ తెలుగుదేశం గవర్నమెంట్ బాగా అభివృద్ధి చేసుకున్నారు. ఓకే. ప్లస్ రోడ్స్ బ్రిడ్జ్ అన్నీ బాగానే ఒకదాని తర్వాత కంప్లీట్ చేసుకున్నారు. సో ఇటీవల మొన్న ఎయిర్పోర్ట్ కూడా నేను అదే అడగబోతున్నా, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మోడీ గారు వచ్చారు, బాగానే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది. ఎవరిది ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిదా, చంద్రబాబు నాయుడు గారిదా? చంద్రబాబు నాయుడు గారిది. వెంటనే చెప్పారు బ్రదర్. ఎందుకు చంద్రబాబు గారిది అనుకుంటారంటే మీరు? ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగా డెవలప్ చేస్తున్నారు. నేను అప్పుడు ఇక్కడి నుంచి వచ్చాను, తెలంగాణ నుంచి. ఓకే. అత్తగారు ఆంధ్ర. నేను రోడ్స్ చూశాను. అప్పుడు వచ్చినాక ఇప్పుడు వచ్చిన కాడ నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది. కూడా అన్ని రోడ్స్ బాగా చేస్తున్నారు. నారా లోకేష్ గారు పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? నారా లోకేష్ గారు సో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. సో ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు మీకు? వెరీ గుడ్. ఓకే. అంటే కంపెనీలు తీసుకురావడం కావచ్చు, పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, జరుగుతుందా వాస్తవంగా? చివరికి అసలు ఒకటే ప్రశ్న, ఇబ్బంది పెట్టను. జగన్ గారు పదే పదే చెప్పేది, ఆయన అభిమానులు పదే పదే చెప్పేది జగన్ 2.0 ఖచ్చితంగా ఉంటుందని. సో జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. ఓకే. ఆయన ఉంటేనే అభివృద్ధి అవుతుంది. హైదరాబాద్ కూడా మొత్తం ఆయనే చేశాడు. మరి జగన్ గారు ఎందుకు పదే పదే జగన్ 2.0 వేరే లెవెల్లో ఉంటుంది, భయంకరంగా ఉంటుందని స్వయాన జగన్ గారే చెప్తున్నారు? అది జగన్ గారు 2.2 అని అది గెలవక ముందు నుంచి చెప్తాను, కానీ ఈ ప్రభుత్వం గెలిచింది. ఓకే. సో జగన్ గారు అయితే మరోసారి గెలిచే అవకాశం? గెలవదు. ఓకే. కూటమి ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఓకే. జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? ఓకే. అంటే నేనే అన్ని పథకాలు ఇచ్చాను, నేనే అంత మంచి చేశాను, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అంటున్నారు జగన్ గారు. ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం అన్ని ప్రతి దానికి కూడా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అంతా ముందరగా తిరుగుతుంది అన్నమాట. ఎవరు ఏం చేయాలో వాళ్ళే చేస్తున్నారు. ఏం చేస్తారు, ఇతనే చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే ప్రభుత్వం ఇతనే కాబట్టి అతనున్న అతనిలో అతను చేశాను, ఇతరున్న అతనిలో ఇతను చేశాను. అందుకని ఎవరిని మనం ఇది అవ్వకూడదు కదా. అందుకని ఇతను ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు లేని వాళ్ళని, పేదవాళ్ళని, పిల్లలకి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి షెడ్యూల్ కూడా బాగానే ఇస్తున్నారు. ప్రతి దానికి కూడా ఆడపిల్లల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, పేదవాళ్ళ విషయంలో ప్రతి కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది, సూపర్. దీనికి అసలు ఒకరు పెడతానికి కూడా ఏమీ లేదు. ఓకే. కాకపోతే ప్రజల్ని కుక్కల బారి నుండి కాపాడండి. అవును. ఎంతో ధనాన్ని అనవసరం ఖర్చులకు వృధా చేయగలరా ప్రజలందరినీ కుక్కల బారి నుండి కాపాడండి. ఇది నా ఒక్కడి కోసం కాదు, ఓవరాల్గా ఏపీలో ఉన్న వాళ్ళందరి కోసం. మా అమ్మాయిని రోడ్డు మీద కుక్క ఇంట్లోకి వచ్చి మరీ గడిచింది. అయ్యయ్యో. అయినా కూడా మేము ఎన్ని ప్రయత్నాలు, మనుషుల కన్నా కుక్కలు ఎక్కువ పెరుగుతున్నాయి ఈ మధ్య. ఎవరి కాళ్ళు కుక్కలు పట్టుకోకూడదు, జంతువులు అంటారు. ఆ ప్రేమ, జంతువులు అంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఏ జంతుశాలకు వెళ్ళి ఎంతమంది విరాళం ఉంది. ప్రభుత్వం చేసే పనికి అడ్డుపడకండి. ఓకే. అది సార్, మనం ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే ఈ 2 ఏళ్లలో చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు జరుగుతున్నాయా? మాక్సిమం అన్ని అంటే కొంచెం లేట్ అయినా కూడా అందజేస్తున్నారు. ఓకే. ఒకే రోజు ఎవరికి సాధ్యం కాదు, పుట్టమైన గడవం కదా. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా గ్రాడ్యువల్గా అన్నీ చేస్తున్నారు. సో ఇటీవల భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిదా, చంద్రబాబు నాయుడు గారిదా? చంద్రబాబు నాయుడు గారిదనే నా అభిప్రాయం. ఓకే. అంటే చెప్పిన వాళ్ళు చెప్తారు, ప్రతి వాళ్ళు నేనే అంటారు. బట్ దానికి విత్తనం వేసిన వాళ్ళే మూల పురుషులు. ఓకే. నాకు తెలిసి విత్తనం వేసిన చంద్రబాబు గారు అని నా అభిప్రాయం. కానీ కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కొట్టింది చంద్రబాబు గారు, కానీ ఎయిర్పోర్ట్ కట్టింది నేనే అంటున్నారు జగన్ గారు. చెప్పను, ఉదయం పోయింది అంతే అంటారు. ప్రపంచం అంతా నాదే అంట. నాకైనా పోయింది లేదు, వచ్చింది లేదు. ఓకే. ఎవరిష్టం వాళ్ళది. సరే, నారా లోకేష్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? సూపర్. విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా. ఒకప్పుడు లోకేష్ గారికి ఇప్పటికి సంబంధం లేదు. ఒకప్పుడు ఆయనకి రాజకీయ అనుభవం లేక ఏదో మాటల్లో చిన్న చిన్న మిస్టేక్లు వచ్చాయి. బట్ ఇప్పుడు ఆయన బాగా స్పీచ్ కూడా ఇవ్వగలుగుతున్నారు. బాగుందని నా అభిప్రాయం. చివరిగా సార్, వచ్చే ఎన్నికల్లో ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? నేను చెప్తాను, నేనే ముఖ్యమంత్రి అవుతాను. కానీ ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి
సరే అది ఆయన వ్యక్తిగతం, అది ఆపడానికి మనకు శక్తి లేదు. ఓకే, ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? జగన్ గారు మరలా గెలుస్తారనుకుంటున్నారా? నా ఉద్దేశం చంద్రబాబు గారే మళ్ళీ వస్తారని నా అభిప్రాయం. ఎందుకు అనుకుంటున్నారు చంద్రబాబు గారే వస్తారని అంటే? ఎందుకంటే చాలా చోట్ల రోడ్లు వేస్తారు ప్రధానంగా, ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు, లేడీస్కి ఫ్రీ బస్ అని, పిల్లలకి అమ్మఒడి డబ్బులు అని, సంథింగ్ ఏదో ఒకటి, అది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేది ఎవరికి అనవసరం. ఓకే, లేదా అనేది కాన్సెప్ట్. సో మొత్తంగా ఎలా ఉంది 2 ఏళ్ల పరిపాలన అంటే? నేనైతే సూపర్ అంటాను. ప్రధానంగా కుక్కల బారి నుండి ప్రజలు కాపాడు. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? జగన్ ప్రభుత్వంతో కంపేర్ చేసినట్లయితే 100% ఓకే, ఏ విధంగా 100% బెటర్ అనిపించింది మీకు అంటే? డెవలప్మెంట్ విషయం తీసుకున్నా, సంక్షేమ పథకాలు తీసుకున్నా, అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నా, లా అండ్ ఆర్డర్ తీసుకున్నా, అన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం బెటర్ దెన్ జగన్ ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం వచ్చాక అమరావతికి గెజిట్ తీసుకొచ్చారు. సో అమరావతికి అడ్డంకులు తొలగాయి కాబట్టి ఎలా ఉండబోతుంది అమరావతి అభివృద్ధి అంటే? అమరావతి అభివృద్ధి ఒక ల్యాండ్ మార్క్గా ఉండబోతుంది. ఓకే, ఉత్తరాంధ్ర ఒకటే కాదు, మన ఏపీ తెలంగాణ 2 స్టేట్స్ కూడా అది ఒక మంచి ప్లేట్కి తీసుకొస్తుంది. కానీ రేపు జగన్ గారు గెలిస్తే మావిగని పెడతానంటున్నారు అమరావతిని మార్చి. ఏంటి దాని మీద మీ అభిప్రాయం అంటే? రోజుకొక ట్రెండ్, రోజు ఒక మాట, అది కరెక్ట్ కాదు. ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఓకే, అఫ్కోర్స్ రాజకీయ పార్టీ కాబట్టి ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా ప్రజలు వింటారు. ఏది యాక్సెప్ట్ చేయాలో అది చేయకూడదో ప్రజలకే వదిలేదు. సో ఇటీవల భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది పూర్తవడం జరిగింది. ఎవరిది ఆ క్రెడిట్? జగన్మోహన్ రెడ్డి గారిదా, చంద్రబాబు నాయుడు గారిదా? 100% చంద్రబాబు నాయుడు గారు. ఓకే, అయితే కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కొట్టింది చంద్రబాబు గారే, కానీ ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం నేనే అంటున్నారు జగన్ గారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, చెప్పుకుంటే సరిపోదు, ప్రాక్టికల్ ఏంటి అనేది ప్రజలకు తెలుసు. సో నారా లోకేష్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది అంటే? ఎక్సలెంట్గా. సో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఎలా ఉంది 2 ఏళ్లలో ఆయన పనితీరు? లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎక్సలెంట్ వర్క్ నడుస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పర్సంటేజ్ పరంగా చూసుకుంటే 99% బాగుంటుంది. చివరిగా సార్, జగన్ గారు పదే చెప్పేది జగన్ 2.0 ఖచ్చితంగా ఉంటుందని. జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? ఎట్టి పరిస్థితుల్లో అయ్యే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్ గారు మరి వచ్చే ఎన్నికల్లో. వ్యక్తిగతం అది ఎవరైనా చెప్పుకోవచ్చు, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే అంతలా ఏం నచ్చింది మీకు అంటే? ఓకే, చెప్పిన పథకాలు చెప్పినట్లు అమలు అవుతున్నాయా? ఏంటి అసలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి సార్ తేడా అంటే? కానీ నేనున్నప్పుడే అంతా మంచి జరిగింది, ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పథకాలన్నీ నేనే ఇచ్చాను, ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు అంటున్నారు ఆయన. ఓకే, ఈయన టీడీపీ వచ్చిన తర్వాత మాకు అన్ని బాగా జరుగుతుంది. సో మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయింది, అది కూడా నేనే కట్టాను అంటారు జగన్ గారు. లేదండి, చంద్రబాబు గారు వచ్చిన కారణంటే బాగుంటుంది. మరి ప్రతిదీ నేనే చేశానని చెప్తున్నారు జగన్ గారు అంతే. సో ఏంటి లోకేష్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? నారా లోకేష్ గారి పనితీరు నెంబర్ 1 అండి, సూపర్. అసలు ఆయన వచ్చిన కాడ నుంచి మాకు అన్ని జరుగుతుంది, అన్ని బాగున్నాయి. సో జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారు ఆయన చెప్తున్నట్లుగా? లేదండి, జగన్ గారు ఆయనకి మీ ఇష్టం, ఓటు ఎవరికన్నా వేయండి, కానీ ఆయన ఈసారి వస్తే ఇక మేము అడుగుతాం. ఈసారి ఎవరు గెలిస్తే ముఖ్యమంత్రిగా బాగుండు అనుకుంటున్నారు మీరు? ఈసారి కూడా లోకేష్. ఓకే,